TFIDC వర్కులు వాడేది నాది హౌస్ మెన్షన్ చేసి నేను వర్కులు పెట్టినా. నా వర్కులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ అయిపోయింది? గతంలో మన ఏ గలని అడిగితే ఏమవుతుంది, ఎక్స్ట్రా చేస్తున్నారు, ఎక్సెస్ అయినట్టు. ఎక్సెస్ ఎందుకు చేస్తారు? వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టి తీసే కదా, వాళ్ళ రోడ్ హౌస్ టు హౌస్ తెలుసుకుంటారు కదా. ఎక్సెస్ ఎందుకు అవుతుంది? గతం కనీసం ఒక వర్క్ కూడా కలిగి 50-60 లక్షల వరకు వాట కవర్ అయిపోతుంది. పాత పొలం పెట్టు శివశక్తి నగర్ తెలుగే ఎస్టిమేషన్ చేసినప్పుడు సార్ యాక్చువల్ సీసీ రోడ్స్ అండ్ సీసీ డ్రైన్స్ కింద ప్రొవిజన్స్ పెట్టుకున్నారు సార్. ఎస్టిమేషన్ చేసినప్పుడు సీసీ డ్రైన్స్లో క్వాంటిటీ తక్కువ ఇచ్చి అమౌంట్ తక్కువ చూపించి ఎస్టిమేషన్లో క్వాంటిటీ ఎక్కువ చూపించారు సార్. ఎగ్జిక్యూషన్ టైంలో ఏమైందంటే మిగతా వార్డ్స్తో వేరే వార్డ్స్తో వర్క్ చేసినప్పుడు అక్కడ క్వాంటిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ మనకు ప్రొవిజన్లో తక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్సెస్ అయింది సార్. డీవియేషన్ స్టేట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ విషయం ఎంఈ సార్ కూడా డిస్కస్ చేశాం సార్. అది డిస్కస్ చేశారు కదా, కనీసం పిలిపాను సార్. మైల్ స్టోన్లను పిలిపించి నాకు ఖచ్చితంగా నాకు కావాలి. గతంలో మేము పెట్టిన వర్కులు ఖచ్చితంగా హౌస్ నెంబర్తో సహా మెన్షన్ చేసి ఉంది. హౌస్ నెంబర్తో సహా మెన్షన్ చేసి ఉంది. ఈ హౌస్ నెంబర్ల ద్వారా వర్కులు అయిన వాళ్ళు ఏమో కూడా ఒకసారి మీరు కూడా వచ్చి చూసుకుంటున్నా. చెప్పింది కరెక్టే. ఇప్పుడు పెట్టి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత 5 వర్కులకు పెడితే దాంట్లో 4 వర్కులకి అమౌంట్ సరిపోయింది. అందువల్ల ఒక వర్క్ చేయలేకపోయినామని చెప్తున్నారు. అంటే నా కార్డు వచ్చినా కదా అవుతుందా? ప్రతి 49 వాళ్ళ ప్రతి వాళ్ళ నా వార్డు ఒకటే కాలేదు. తీయండి మళ్ళీ ఒకసారి చెప్తాం. TFIDC కింద నీ వాళ్ళు ఏదైతే మిస్ అయిన వర్క్ ఉందో ఇప్పుడు TFIDC నుంచి మళ్ళీ ఆ వర్క్ ఒకసారి వారిని చేసి పెట్టిస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. వారి సమస్యల గురించి, వార్డు సమస్యల గురించి చెప్పడం జరిగింది. వార్డు సమస్యలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి, కానీ ఒకటేసారి మనం అన్ని చేసుకొని వెళ్ళలేము. ఇప్పుడు మనం వచ్చి కొత్తగా 5 months అవుతుంది. నెమ్మదిగా ఇంకా మనకు 5 ఏళ్ళ టైం ఉంది కాబట్టి మెల్లగా ఒక్కొక్క సమస్య తీర్చే విధంగా కృషి చేద్దాము. మీరు చెప్పిన వార్డు సమస్యలు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులతో తీసుకెళ్లి మేము వార్డు విజిట్ చేసి ఏ సమస్యలు ఉన్నాయని వెళ్ళి చూసి ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా మేము కృషి చేస్తాము. మీరు ఇంకా ఎన్నో చెప్పారు. వార్డులలో ఉన్న సమస్యలు, ఆ సమస్యల గురించి కూడా చర్చ తీసుకొని ఏ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆ నిర్ణయాలు కూడా తీసుకొని మీకు పరిష్కారం అందే విధంగా చూస్తాము. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత 2వ కౌన్సిల్ సమావేశము. ఈ సమావేశము ఫస్ట్ టైం ప్రజలకు అవసరమయ్యే రీతిలో చర్చ జరగడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా సహకరించి చర్చను ముందరకు తీసుకుపోవడం చాలా సంతోషకరం. మీడియా ముఖంగా అన్ని పార్టీల వారికి, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని పార్టీల వారికి మనస్ఫూర్తిగా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం. అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే సమస్యలపై పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు యూటిలైజ్ చేసుకున్న సమయాన్ని ప్రజలందరూ కూడా న్యాయం చేసేటట్లు ఉంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ, మామ్నార్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత అవుతున్న డెవలప్మెంట్ పనులు కానీ, కాబోయే పనుల గురించి కానీ చర్చ జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత 2.5 సంవత్సరాలుగా 136 కోట్ల వర్కులన్నీ కూడా సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమో ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. దానికి సంబంధించిన బకాయిలను కొద్దిగా చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో అన్ని రకాల సీసీ రోడ్లు, డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చిన వెంబడే అంత పెద్ద ఫండ్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఆ వర్కులు తీసుకొని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నెక్స్ట్ కూడా ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో దాదాపుగా 603 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ అయిపోయింది. దాంట్లో భాగంగా టెండర్ అయిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్కి సంబంధించిన మ్యాపింగ్ జరుగుతూ ఉంది. రేపు దానికి సంబంధించిన సమావేశం కూడా ఉంది. కాంట్రాక్టర్లతో కానీ అధికారులతో సమావేశం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నేను, మేయర్ గారు అందరూ కూర్చొని సమావేశంలో పాల్గొంటున్నాం. అప్పుడు ఈ మ్యాపింగ్ తర్వాత మేము నెక్స్ట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలు, వాళ్ళ మ్యాపింగ్ తర్వాత వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతారని మ్యాపింగ్ మనకిస్తారు. దాంట్లో భాగంగా ఇమీడియట్గా మేము కూడా శాంక్షన్ చేసుకున్నాం. 40 కోట్ల వరకు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండరింగ్ అవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా వీళ్ళు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకుంటూ పోతే నెక్స్ట్ మనం కూడా దాని మీద సీసీ రోడ్లు వేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ మ్యాపింగ్ మనం తీసుకోకుండా మనం ఇమీడియట్గా వర్కులు స్టార్ట్ చేస్తే
డ్రైనేజ్ వర్కులు మనం రోడ్లు వేసినాక డ్రైనేజ్ వర్కులు స్టార్ట్ అవుతాయి కాబట్టి రెండింటిలో డిస్టర్బెన్స్ మళ్ళీ రోడ్లు పలగొట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజాధనం వృధా కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అందరు అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసే దిశగా ముందరికి వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నావో అన్ని కూడా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. 14 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. అవి కూడా తయారైతే మనకి ఇప్పుడు ఏదైతే పంపు యొక్క శక్తి తగ్గి మనకి ఇప్పుడు వాటర్ లైన్ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసిరకంగా ఉండడం, పంపులో కూడా కెపాసిటీ తగ్గిపోవడం, 30% 40% ఆ కెపాసిటీ తగ్గి వాటర్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి 280 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ లైన్కి పెట్టుకోవడము, ఆ ట్యాంకులు కట్టడము, పైప్ లైన్లన్నీ మార్చాలని తలంపుతోన ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ ఏవి కూడా లేకుండా కార్పొరేషన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పెట్టేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసే దాంట్లో పూర్తి సహకారం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి డీకేఆర్ ఎంపీ గారు కానీ ఎక్కడెక్కడి నుంచి నిధులు తేవాలన్నా, లోన్స్ తేవాలన్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి డెవలప్మెంట్ చేసే దశలో మేము అడుగులు వేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని ఆస్వాదిస్తారు. ఖచ్చితంగా మంచి సుందరమైన మామనార్ కార్పొరేషన్ మీరు చూస్తారు. అదే కాకుండా ఈరోజు ఒక అర్థవంతమైన చర్చ డంపింగ్ యార్డ్ మీద కూడా చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడున్న డంపింగ్ యార్డు గత 2005 నుంచి కూడా డంపింగ్ యార్డ్ అక్కడే వేస్తూ ఉన్నారు. దాదాపుగా 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల డంప్ అయి ఉంది. అది చెత్త అంతా కూడా, వేస్టేజ్ అంతా కూడా, అంటే దాదాపుగా అది మొత్తం గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి మండుతూ ఉన్నాయి. ఆ డంపింగ్ యార్డ్ నుంచి 5-6 వాళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. వాతావరణం మొత్తం కలుషితం అవుతా ఉంది. రాబోయే కాలంలో మనం ఇట్లా వేసుకుంటా పోతే రోజు 108 మెట్రిక్ టన్నుల చెత్త మనకు పోగైతా ఉంది. అది గుట్టలుగా వేరిపోతే 60 డివిజన్ల మొత్తానికి కూడా ఈ పొల్యూషన్ అనేది మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది. భవిష్యత్ తరాలకు, పిల్లలకు, విద్యార్థులకు, జనరేషన్కి అన్ని కూడా మనం కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని డంపింగ్ యార్డుకు సంబంధించి ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఒక పెద్ద ల్యాండ్ అలాట్మెంట్ చూస్తూ ఉన్నాము. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ ఇంటారు. 40 ఎకరాలు 35 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసుకొని ఏదైతే స్టేట్లోనే ఇంతవరకు ఇంట్రడ్యూస్ కానీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఏజెన్సీతో మాట్లాడుతూ ఉన్నాము. మా 60 మంది డివిజన్ కార్పొరేటర్లను తీసుకొని ఎమ్మెల్యే గారిని, మేయర్ గారి మా ఆందోళనలో పూణే అనేది అక్కడ ఏదైతే ఉందో డైలీ జీరో సిస్టంలో డంపింగ్ యార్డ్ మెయింటైన్ అవుతా ఉందనేది తెలుసుకున్నాము. ఏజెన్సీ వాళ్ళు కూడా దాని మీద క్లియర్గా 1 by 1 చెప్తా ఉన్నారు. దాన్ని ప్రాక్టికల్గా మేమందరం వెళ్ళి ఆ డంపింగ్ యార్డ్ను పరిశీలించి ఈ కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు డైలీ జీరో అంటే వాళ్ళు పెట్టే వెహికల్స్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అవర్ టు అవర్ డైలీ కలెక్ట్ చేస్తారంట. చెత్త కానీ తడి చెత్త, పొడి చెత్త డైలీ కలెక్ట్ చేసి డైలీ జీరో చేసి ఇక్కడ ఏది కూడా మిగలకుండా చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా త్వరలోనే 60 మంది కార్పొరేటర్ల ద్వారా మేమందరం కలిసి పూణేలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను పరిశీలించి ఇక్కడ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని, ఏది చేసినా సరే శాశ్వత పరిష్కారం దిశగా, రాజకీయాలకు అతీతంగా, ఓట్లకు అతీతంగా రాబోయే తరాలకు మంచి చేయాలన్న తలంపుతోన మా ఎమ్మెల్యే గారు ఏదైతే చూస్తూ ఉన్నారో దాంట్లో భాగంగా ఆయన అడుగుజాడలో మేమందరం కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు సహకరిస్తూ ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉంది. ఈ పాలమూరు కార్పొరేషన్, మామనార్ కార్పొరేషన్ను చరిత్రలోనే కనివెరిగిన రీతిలో డెవలప్ చేసుకుందాం. అందరు ప్రజలు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా సహకరించాలని చెప్పి తెలియజేస్తాను. మంచి అంశం డిస్కస్ చేయడానికి లేదు, కానీ తిరిగి ఒక మాట చెప్తా ఉన్నా, వాళ్ళతో లిస్టు తీసుకొని అమర్రాజాలో కూడా మ్యాక్సిమం మన షేర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో చుట్టుముట్టు గ్రామాల ప్రజల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారిని కూడా కోరుకున్నాం. ఇంకోటి ఏదో సమస్య మీరు అడిగింది. దాదాపుగా 84 షాపులను ఈరోజు ఎజెండాలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా లాక్ అయిన షాపులు అని చెప్పి వీడియోలు కూడా మా అధికారులు కలెక్ట్ చేసి వీడియోలు పెట్టుకోవడం జరిగింది. 84 షాపులు గత కొద్ది కాలంగా 2-3 ఏళ్లుగా లాక్ అయి ఉన్నామంటే ఎవరికి మనకు నిధులు వస్తలేవు, కార్పొరేషన్ నష్టం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు ఎందుకు కడతలేరు, ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు టెండర్ ప్రక్రియ నిర్వహించి ఆక్షన్ పోటాపోటీ పెట్టి ఇక్కడ 40-50 వేలు రెంట్ కట్టే సందర్భంలో 1,50,000 రెంట్కు తీసుకొని పోయి వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళు నెలకోసారి 2 నెలలకోసారి అందరినీ ఇంటి చుట్టుముట్టు తిప్పుకునే కార్యక్రమం చేసింది. కానీ ఎవరు కూడా అవి భరించే రెంట్లు కావని చెప్పి అదొక కార్యక్రమం చేసింది. కానీ అప్పుడే చేసినప్పుడే ఆ రెంటు ఫిక్స్ అయినప్పుడే ఈ యొక్క మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసి అగ్రిమెంట్ ప్రక్రియ కూడా చేసి ఉంటే వాళ్ళ మీద సర్వ హక్కులు ఉండేవి, వాళ్ళని వసూలు చేయడానికి కూడా ఆస్కారం ఉండేది. అది కూడా లేదు. చట్టంలో ఉన్న పరిధిలో కమిషనర్ గారు, అధికారులు ఎంత పరిధి వస్తే అంత పరిధిలో వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు. 84 షాపులు లాక్ అయి ఉన్నాయంటే మంత్లీ ఎంత ఇన్కమ్ కార్పొరేషన్ నష్టపోతుందో గమనించండి. ఒకవేళ లేదు, దాంట్లో ఏమైనా ఓపెన్ షాపులు ఉన్నాయి,
వసూలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే అందరి కార్పొరేటర్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం సూచన చేసినా వసూలు చేసే అవకాశం ఉన్న షాపులు అన్నింటిలో కానీ ఏదైనా ఓపెన్ ఉన్న షాపులు అన్నింటిలో కానీ మళ్ళీ పునఃపరిశీలించి వాటన్నిటిని కూడా రివైజ్ చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందరూ చర్చ చేసుకునే అవకాశం ఇచ్చినారు. ఈ రోడ్లని మా ₹1,00,000 పెట్టడం జరిగింది. జేసీబీలను కూడా రిపేర్ చేయించడం జరిగింది. 4 ట్రాక్టర్లు పెంచడం జరిగింది. ఇమీడియట్ గా ఒక 5-6 మంది రెడీగా ఉండి వర్షాకాలంలో ఒక మొబైల్ పార్టీ లాగా ఉండి ఎక్కడైనా ప్రమాదం జరిగి ఇమీడియట్ పోయేటట్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అన్ని కార్యక్రమాలు జాగ్రత్తలు అందరి సహకారంతో తీసుకుంటామని తెలియజేస్తాం. అన్ని పార్టీల వాళ్ళ అభిప్రాయం కోరుకున్నాము. కొంతమంది దీని మీద డిస్కస్ చేసుకుంటామని చెప్పినారు. ఈ కౌన్సిల్లో నెక్స్ట్ కౌన్సిల్లో అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఫుట్పాత్లపై కఠిన నిర్ణయాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.